శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం 641 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట్ర ఇబ్బందులను సరిచేస్తూ ట్రిబ్యునల్ తీర్పు, గెజెట్ విడుదలలో పూర్తి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేరేడు ప్రాజెక్టు 2 ఏళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్దమైందని, జిల్లాలో ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకొని శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 26న శ్రీకాకుళం నగరంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీఎంఓ కాశీనా ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గతంలో వరదల కారణంగా చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయిన సమయాల్లో జిల్లాలోని బత్తిలి, ఇచ్చాపురం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వారిని ఆదుకోవడంలోనూ, నివాస గృహాల నిర్మాణంలోనూ ప్రగడ కోటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతపు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా పైడి భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విమానాశ్రయం ఇక్కడి రవాణా సౌకర్యాలను, వ్యాపార అవకాశాలను విప్లవాత్మకంగా మార్చనుందని, ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పైడి భీమవరం, రణస్థలం స్థానిక పరిశ్రమలకు, విదేశీ వ్యాపారవేత్తలకు, కొనుగోలుదారులకు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి సారించాలని, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్స్, యాసిడ్ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేసే చిన్న తరహా యూనిట్లను 50 లక్షల నుంచి ₹1 కోటి వ్యయంతో ఇక్కడే ప్రారంభించవచ్చునని సూచించారు. ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, నూతన పరిశ్రమల స్థాపనకు జీఎండీఐసీ సహాయ సంచాలకులు, ఐపీఓలు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తారని, డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక ప్రతినిధులు స్పందిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలు 10-15 ఏళ్ల కల అయిన అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, డొమెస్టిక్ కార్గో సర్వీసులు ప్రారంభం కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు రాకతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని, పరిశ్రమల్లోని చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తే మరిన్ని ఫార్మా, ఇతర దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా జూన్ 24న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. కోటబొమ్మాళి మండలం యలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలను తెలుసుకున్నారు. తొలుత కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో ₹1.94 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫేజ్ 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి కోరారు. గడిచిన 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్. జోగినాయుడు. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.